అండి, నమస్తే. వెల్కమ్ టు వెహానీ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో స్వీట్ అండ్ టేస్టీ బటర్ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ఇది చాలా సింపుల్గా చేసేయచ్చండి. కేవలం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. సో ముందుగా మనం 100 గ్రామ్స్ బటర్ తీసుకోవాలండి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉంచి తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ కప్ పౌడర్ చేసిన పంచదారని యాడ్ చేసుకోవాలండి. వాటిని విస్కర్తో ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుకీస్ బేక్ అవుతాయండి. ఫ్లఫీగా వచ్చేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలండి. వీడియో క్లిప్లో చూపించినట్టుగా 5 మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉంటే ఇలా కొంచెం కొంచెంగా ఫ్లఫీగా తయారవుతుంది. ఇప్పుడు ఒక ఫిల్టరింగ్ నెట్ తీసుకుని దాంట్లో 1 కప్ మైదా పిండి, 1/4 కప్ కార్న్ ఫ్లోర్ తీసుకుని జల్లించుకోవాలండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు వాటిని అన్నింటినీ విస్కర్తో కలుపుకొని తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. వీడియో క్లిప్లో చూపించినట్టుగా జాగ్రత్తగా అన్నీ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని సాఫ్ట్గా చేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయ్యి వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని గోధుమ పిండి కలుపుతున్నట్టుగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి బటర్ కుకీస్ టేస్టీగా అనేవి వస్తాయి, అలాగే చాలా బాగా బేక్ అవుతాయి. అది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకొని చిన్న బాల్ టైప్లా చేసుకొని మన చేతి మధ్యలో పెట్టి బిస్కెట్ షేప్ వచ్చేలా రౌండ్గా చేసుకోవాలండి. ఇప్పుడు దాని మధ్యలో జీడిపప్పు పలుకు పెట్టి ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలాగా బటర్ కుకీస్ తయారు చేసుకోండి. మిగతా పిండితో కూడా ఇలాగా కుకీస్ షేప్లా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. తర్వాత ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దాని మీద బటర్ కానీ లేదా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి దాని మీద ఇలా కుకీస్ పేర్చి పెట్టండి. ఇంకో విషయం ఏమిటంటే కుకీస్ దగ్గరగా కాకుండా ఇలాగ ఒకదానికొకటి గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. ఎందుకంటే బేక్ చేస్తున్నప్పుడు అవి కొంచెం పొంగుతాయి కాబట్టి దూరంగా పెట్టుకొని బేక్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక గిన్నె కానీ స్టాండ్ కానీ పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత కుకీస్ పెట్టుకున్న ప్లేట్ని పెట్టి ఒక 40 నుంచి 45 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి బేక్ చేసుకోండి. చూసారుగా, బటర్ కుకీస్ చాలా బాగా బేక్ అయ్యాయి. ఇప్పుడు ప్లేట్ని బయటకు తీసి కాసేపు చల్లార్చి ఒక చాక్తో కానీ లేదా స్పూన్తో కానీ తీసి పెట్టుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ప్రొసీజర్. ఈ బటర్ కుకీస్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మీ పిల్లలకి పెట్టి చూడండి, వదలకుండా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.